యెషయా గ్రంథము 37:1 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి 2 గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. 3 వీరు గోనెపట్ట కట్టు కొనినవారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. 4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. 5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా 6 యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. 7 అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును. 8 అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను. 9 అంతటా కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. 10 యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము. 11 అష్షూరురాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా, నీవు మాత్రము తప్పించుకొందువా? 12 నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజపులు గాని తెల్సారులో నుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా? 13 హమాతు రాజు ఏమాయెను, అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి అని వ్రాసిరి. 14 హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి 15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. 16 యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు. 17 సైన్యముల కధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. 18 యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి 19 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కర్లు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. 20 యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. 21 అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. 22 అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. 23 నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా. 24 నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళవృక్షములను నరికివేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను. 25 నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను, నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోచేసియున్నాను. 26 నేనే పూర్వమందే దీని కలుగజేసి తిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. 27 కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి.
విభ్రాంతి నొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను ఐరి. 28 నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నామీద వేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. 29 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. 30 మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్షతోటలు నాటి వాటి ఫలము ననుభవించుదురు. 31 యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. 32 శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు తప్పించు కొనినవారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. 33 కాబట్టి అష్షూరురాజును గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెము నైన దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. 34 ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యెహోవా వాక్కు. 35 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. 36 అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా ఉండిరి. 37 అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత 38 అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన యెసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. యెషయా గ్రంథము 38 1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టు కొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 2 అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని 3 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా 4 యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 5 నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. 6 ఇంక 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండా విడిపించెదను. 7 యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. 8 ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరల ఎక్కెను. 9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది. 10 నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను నా ఆయుష్శేషము పోగొట్టుకొనియున్నాను. 11 యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని. 12 నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరి గుడిసెవలే అది నాయొద్ద నుండి ఎత్తి కొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. 13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా ఎముకలన్నీయు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. 14 మంగళకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను యెహోవా నా కొరకు పూట బడియుండుము. 15 నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడచుకొందును. 16 ప్రభువా
వీటివలన మనుష్యులు జీవించుదురు, వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగుచేయుదువు, నన్ను జీవింపజేయుదువు. 17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీయు నీవు పార వేసితివి. 18 పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19 సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. 20 మన జీవితదినములన్నీయు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. 21 మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. 22 మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని అడిగియుండెను. యెషయా గ్రంథము 39:1 ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా 2 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఎంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను. 3 పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనను దూరదేశము నుండి వారు వచ్చియున్నారని చెప్పెను. 4 నీ ఎంట వారేమేమి చూచిరని అతడడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా ఎంటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను. 5 అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. 6 రాబోవు దినములలో ఏమియో మిగులకుండ నీ ఎంటనున్న సమస్తమును నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 7 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. 8 అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.